నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉద్యోగుల నిరుద్యోగుల సమస్యలపై పోరాట గలమై మీ ముందుకు వస్తున్నానని, సమస్యలు పరిష్కరించే దిశగా నడుస్తానంటూ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, కరీంనగర్ ముద్దుబిడ్డ, కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ హుస్నాబాద్ పట్టణంలో మీడియా సమావేశంలో పట్టభద్రులు, నిరుద్యోగులతో సమావేశమైన సర్దార్ రవీందర్ సింగ్ వారసుడు సర్దార్ జస్వంత్ సింగ్ మాట్లాడుతూ, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సర్దార్ రవీందర్ సింగ్ని గెలిపించుకుందామని అన్నారు. ప్రశ్నించే గొంతుక, పోరాడే ధైర్యవాద పటిమ సర్దార్ రవీందర్ సింగ్కే సొంతమని, కావున పట్టభద్రులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, యువత ఆలోచించి ఎమ్మెల్సీ ఎన్నికలలో సర్దార్ రవీందర్ సింగ్నే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. జై రవీందర్ సింగ్, జై రవీందర్ సింగ్, జై జై రవీందర్ సింగ్, జై జై రవీందర్ సింగ్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై రవీందర్ సింగ్, జై రవీందర్ సింగ్, జై జై రవీందర్ సింగ్, జై జై రవీందర్ సింగ్. రవీందర్ సింగ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రవీందర్ సింగ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రవీందర్ సింగ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై జై కేసీఆర్. అందరికీ నమస్తే. నా పేరు సర్దార్ జస్వంత్ సింగ్. ఇప్పుడు రాబోతున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్దార్ రవీందర్ సింగ్ గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని నేను కోరుతున్నాను. సో ఈ 4 జిల్లాలకు జరిగే ఎన్నికలు కాబట్టి ఈ 4 జిల్లాలకు ఒక వ్యక్తి ముగ్గురికి ఓటేయచ్చు, 3 క్యాండిడేట్స్కి ఓటేయచ్చు అన్నట్టు. మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యత. మొదటి ప్రాధాన్యతకు ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, సెకండ్కి కొంచెం తక్కువ, థర్డ్కి ఇంకా తక్కువ వెయిటేజ్ ఉంటుంది. సో ఇట్లా కాకుండా అతీతంగా ఒకటే ఓట్ మీరు మా నాన్నగారికి వేసినట్లయితే అట్లా కొంచెం నంబర్ వచ్చి మనం ఈ ఎన్నికల్లో గెలుపు సాధిస్తామని మేము బిలీవ్ చేస్తున్నాము. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ ఎన్నికలు జరిగే విధాన శైలి కాకుండా ఫిబ్రవరి 27కు పోలింగ్ ఉన్నది. అందులో సీరియల్ నంబర్ 11 సర్దార్ రవీందర్ సింగ్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటేసి మనం అందరం గెలిపించుకోవాలి. కరీంనగర్లో తెలంగాణ ఉద్యమం కాంచెల్లి, కరీంనగర్లో మేయర్ కాంచెల్లి మా నాన్న చేసిన కార్యక్రమాలు మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ ఏంటంటే రూపాయికే అంత్యక్రియలు. ఇప్పుడు కొడుకుకు భారం ఏముంటదంటే, ఒక తల్లిదండ్రుల లాస్ట్ రైట్స్ ఎట్లా చేయాలో అన్నది, ఆ భారం ఆయన మీద పడకుండా ఈ రూపాయి స్కీమ్ అన్నది డాడీ అమలు చేయడం జరిగింది. సో ఇందులో సెకండ్ స్కీమ్ ఏంటంటే రూపాయికే నల్ల, అన్ని ఇల్లీగల్ కనెక్షన్స్ పోయేసి ఒక లీగల్గా వే రావాలి. 2014లో కరీంనగర్లో చాలా వాటర్ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేయాలంటే, ఒక లేడీ 2 మున్సిపాలిటీ నల్లలు ఉంటుండే వాడకి, అందులో లేడీస్ బిందెలు తీసుకొని వచ్చి ఆ నల్ల దగ్గర పోయి నింపుకొని వాటర్ తీసుకుపోవాలి. ఆ పరిస్థితిలో మా నాన్న మేయర్ అయిండు కరీంనగర్కి. సో దీన్ని ఎట్లా అడ్రస్ చేయాలన్నది, ఇల్లీగల్ కనెక్షన్స్ పోవాలి, ఈ లేడీస్కి ప్రాబ్లం, ఈ డిస్కంఫర్ట్ ఖతం కావాలని రూపాయికి నల్ల కార్యక్రమం చేయడం జరిగింది. దీంతో పాటు 5 రూపాయలకే భోజనం ఫస్ట్ స్టార్ట్ అయింది కరీంనగర్లోనే. దీని తర్వాతనే కేటీఆర్ దాన్ని స్టేట్ అంతా అమలు చేసిండ్రు. దానికి ఫస్ట్ స్టార్ట్ అయింది కరీంనగర్లోనే. దీంతో పాటు 10th పిల్లలకు సరస్వతి ప్రసాదం. ఆ సరస్వతి ప్రసాదం ఏంటంటే, పిల్లలకు 10th అప్పుడు స్టడీ అవర్స్ ఉంటాయి అన్నట్టు. ఆ స్టడీ అవర్స్ 8-9 వరకు, నైట్ వరకు అది జరుగుతాయి. అందులో పిల్లలకు ఆకలి కాకుండా వాళ్ళు తిని మంచి వాళ్ళ భవిష్యత్తు కొరకు సరస్వతి ప్రసాదం మున్సిపాలిటీ ద్వారా పెట్టడం జరిగింది. ఇటువంటి ఎన్నో ఉన్నాయి. ఇటువంటివి మనం మాట్లాడుకుంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి మీరందరికీ తెలుసు, మనమే ఒక ఎంప్లాయర్ అనుకోండి, మనమే ఒకరికి జాబ్ ఇస్తున్నప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే, ఒక మంచి ఎక్స్పీరియన్స్ వ్యక్తి, ఒక మంచి
అనుభవం గల నాయకుడు కావాలి, ఆయనకి రిలయబుల్ లీడర్ కావాలి అన్నట్టు. ఈ సమయంలో మనకు అటువంటి లీడర్ సర్దార్ రవీందర్ సింగ్. మీకు ఎవ్రీ టైం అవైలబుల్ రీచబుల్ ఉండే నాయకుడు రవీందర్ సింగ్. ఉద్యమకారుడు కాబట్టి కామన్ పబ్లిక్లోకి వెళ్ళి గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళి లేచి పైకి వచ్చిండు కాబట్టి మనం రవీందర్ సింగ్ ని ఇటువంటి ఉద్యమకారులని ఇటువంటి నాయకులను కాపాడుకొని ఆయనని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో మొదట ప్రాధాన్యత ఓటేసి గెలిపియాలని కోరుకుంటున్నాము. అందులో భాగంగా మా దగ్గర ఇది ఒక చిన్న పాంప్లెట్ ఉన్నది, ఇది మీకు సప్లై చేయడం జరుగుతున్నది. సోషల్ మీడియా గ్రూప్స్లో మీరు చూస్తారు. సో దాని ద్వారా ఇంకోటి ఏంటంటే మాకు ఎనీ టైం అవైలబుల్ మేము ఉంటాము. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ సర్దార్ రవీందర్ సింగ్ నిల్చొని మీ ప్రాబ్లం సాల్వ్ చేసే పర్సన్, అది అందరికీ తెలిసిన మాటనే. సో దయచేసి అందరూ హుస్నాబాద్ ప్రజలు, గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరూ దయచేసి సర్దార్ రవీందర్ సింగ్ గారిని మొదట ప్రాధాన్యత వేసి గెలిపియాలని కోరుతున్నాను. రవీందర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రవీందర్ సింగ్ గారి నాయకత్వం. జై కేసీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ. రవీందర్ సింగ్ గారి